ఇక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న వారు సొంతూరిపాటు పట్టారు. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేల మంది జనం ఊరిబాట పట్టడంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్లో క్యూ కట్టడంతో రెగ్యులర్ సర్వీసులతో ఏపీ, తెలంగాణ జిల్లాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్ఆర్టీసీ సుమారుగా 2000 ప్రత్యేక బస్సులు కేటాయించింది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని బస్సులు పెంచే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఈ నెల 13న శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులంతా బయలుదేరారు. హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. హైదరాబాద్లో స్థిరపడ్డ ఏపీ ఓటర్లు జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఓట్ల పండగకు వెళ్తుండడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. కొందరు సొంత వాహనాల్లో వెళుతుంటే మరికొందరు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. దీంతో నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. 10 రోజుల నుంచే బస్సులో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, సాగర్ రింగ్ రోడ్ బస్ స్టాపుల్లో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జేబీఎస్ సందడిగా మారింది. ఏ బస్సు చూసినా సీట్లన్నీ పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఇక సొంతూళ్లకు వెళ్లే ఓటర్లతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కార్లు, బస్సులు, ఇతర వెహికల్స్తో రద్దీగా మారిపోయింది. పంతంగి, కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బార్లు తీరుతున్నాయి. సాధారణ రోజుల్లో విజయవాడ వైపు 8 ఎగ్జిట్లుండగా ఓట్ల రద్దీతో దాన్ని 10కి పెంచారు. మామూలు రోజుల్లో 35,000 వాహనాలు వెళుతుంటే ఎన్నికల వేళ అదనంగా మరో 5,000 పెరిగినట్టుగా జీఎంఆర్ అధికారులు తెలిపారు. ఆదివారం వాహన రాకపోకలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. పోలింగ్లో పాల్గొనేందుకు భాగ్యనగర్ నుంచి ఓటర్లు భారీగా వెళుతుండటంతో నగరం బోసుపై కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్తో కిక్కిరిసే ప్రధాన రహదారులపై వాహన రాకపోకలు భారీగా తగ్గాయి. వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో కుటుంబంతో సహా స్వస్థలాలకు తరలి వెళుతున్నారు. నా పేరు లక్ష్మి అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి, మా ఆయనగారు నేను. అయితే మేము ఓటుగానే వస్తున్నామండి. బస్సులు బస్ స్టాండ్కి వెళ్తే బస్సులు రష్గా ఉన్నాయి, అస్సలు ఖాళీ లేవు. మరి పండగలప్పుడు అయితే మరి బస్సులు స్పెషల్ బస్సులు అని వేసేస్తారు. మరి ఇట్టేటప్పుడు పట్టించుకోరేంటండి? మరి ఓట్లు కావాలన్నప్పుడు, మరి జనాలు కావాలన్నప్పుడు మరి ఏదన్నా కానీ మరి పట్టించుకొని మరి బస్సులు వేయటమో, ట్రైన్లు స్పెషల్ ట్రైన్లు వేయటమో ఏదో ఒకటి చేస్తేనే కదండి వచ్చి ఓట్లు వేసేది. ఎవరి కోసం అండి ఇదంతా? ఓటేయడానికి మనందరం మన భవిష్యత్తు బాగుండాలనే కదా ఏదైనా కానీ. కొంచెం అర్థం చేసుకోండి, మీరు కొంచెం అర్థం చేసుకొని ఏదో ఒకటి చెయ్యండి. మేము పాలకొల్లు వెళ్ళాలండి. 8ంటికి వచ్చామండి. మేము 8ంటి నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాం. మాది హైదరాబాద్ ఉప్పల్ డిపో దగ్గరండి. అయితే మేము విజయవాడ దాకా బస్సుకు వచ్చాం సార్. బస్సుకు వచ్చిన కాడి నుంచి ఇంకా బస్ స్టాండ్లో నించుంటే కిక్కిరిసి జనం ఉన్నారు. మాకు ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్కి వస్తే ట్రైన్లు కూడా లేవండి, స్పెషల్ ట్రైన్లు కూడా లేవు, ఏమీ లేవు. 2 గంటల ట్రైన్ ఉంటే దానికి వెళ్తున్నాం సార్. మా పేరు అరుణ్ కుమార్ అండి. మేము నరసరాపేటలో మా ఓటు హక్కు ఉంది, అది వినియోగించుకోవడానికి విజయవాడ నుంచి నరసరాపేట వెళ్తున్నాం. బస్ స్టాండింగ్కి వచ్చేసి గంట అవుతుంది. ఇంతవరకు బస్సులు ఏది కూడా కన్వీనియంట్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం.